రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయం నుంచి ఈ రాత్రి వరకు కూడా మేము అనేక ప్రయాణాలు జరిగించి ఉన్నాము. అయినప్పటికీ ఏ ప్రమాదము, ఏ అపాయము జరగకుండా కాపాడిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అయ్యా, మా పనులలో కూడా మాకు శక్తిని, బలమును, ఆలోచన, జ్ఞానమును దయచేసినందుకు వందనాలు. ప్రతి పనిని కూడా నూరంతలుగా ఫలింపజేసినందుకు కృతజ్ఞతలు. ప్రతి అవసరతను తీర్చినందుకు, ఏ సమస్య రాకుండా అయా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కోట్లాది కోట్ల స్తుతులు నాయనా. మరొక మారు ఈ రాత్రి అందు మేమందరము కూడా మీ పాద సన్నిధిని ఈ విధంగా చేరి ప్రార్థించుకునే, సంతోషించుకునే అవకాశము చూపించినందుకు అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు, వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును అని కీర్తనల గ్రంథము 109వ కీర్తన 28వ వచనము ద్వారా నాయన కీర్తనకారుడు కీర్తిస్తున్న రీతిగా, అవునయ్యా నాయన, ఈరోజు ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా, ఎంతో మంది అవమానపరచాలని చూస్తున్నా, ఎంతో మంది శపిస్తూ ఉన్నా అవి ఏవి కూడా మమ్మల్ని ఏమీ చేయలేవని, ఎందుకంటే మీరు మమ్మల్ని దీవిస్తున్నారని, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని, మీరు మాత్రమే మమ్మల్ని హెచ్చించేదని, ఏ మనుష్యుడు ద్వారా అది సాధ్యపడదు అని వాక్యం ద్వారా చాలా సుస్పష్టంగా సెలవిచ్చినందుకు స్తోత్రాలు అయినా. ఎవరి మాటలను బట్టి రాత్రిని మేము దుఃఖించకుండా, ఎవరి యొక్క శాప వచనములను బట్టి మేము ఈ రాత్రిన బాధపడకుండా నాయనా, మీరు మాకు ఉన్నారనే ధైర్యముతో, నిబ్బరముతో, సంతోషముగా, ఆనందముగా జీవించుటకు సహాయము దయచేయండి. ఎంతో మంది బిడ్డలు రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారి రోజును ఈ యొక్క ప్రార్థనతో ముగిస్తూ ఉన్నారు. నాయనా, వారికి సహాయము దయచేయండి. అనేక ప్రార్థన మనవుల చేత మీ పాద సన్నిధిన ప్రతి బిడ్డ గోజాడుతూ ఉండంగా కృప చూపించండి. వారందరిని బట్టి మేము పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. వారందరికీ తండ్రి మీ యొక్క సమాధానమును అనుగ్రహించండి. అనారోగ్యంతో ఐసీయూలలో, హాస్పిటల్స్లో ఉన్నారు అయా, వారందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి. వారు డిశ్చార్జ్ అవ్వడానికి కృప చూపించండి నాయన. ఆపరేషన్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి ప్రభువా. నాయన, అంధకార దురాత్మ క్రియలను, చేతబడి శక్తులను యేసు నామములో లయపరచండి తండ్రి. అయా, భయంకరమైన వ్యాధుల నుంచి కూడా స్వస్థత, విడుదల సంపూర్ణంగా దయచేయండి. ఆయుష్ను అనుగ్రహించండి తండ్రి. నాయన, గర్భఫలము లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మూసుకుపోయి ఉన్న గర్భాన్ని తెరిచి సంతాన భాగ్యం వారికి దయచేయండి. గర్భముతో ఉన్నారు, తల్లికిని బిడ్డకును రక్షణను, క్షేమమును దయచేయమని, ఏ సమస్య రాకుండా ప్రతి అవసరతను వారికి అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. అదేవిధంగా అయా, అప్పులతో బాధపడుతున్నారు, ఎంత కష్టించినా మిగులు లేనటువంటి పరిస్థితులతో ఉన్నారు. వారందరినీ తండ్రి దీవించండి. ప్రతి అప్పును కొట్టివేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి. తలగానే గాని తోకగా బిడ్డలు ఉండకుండా సహాయము దయచేయండి ప్రభువా. అదే విధముగా మీ సమాధానము మాకిస్తున్నారు అని సెలవిచ్చినట్లుగా ప్రతి కుటుంబంలో సమాధానము దయచేయండి. అయా, తల్లిదండ్రులకు, యవన బిడ్డలకు గొడవలను తొలగించండి. రక్త సంబంధికుల మధ్య ఆస్తిపరమైన విభేదాలు ఉన్నాయి, వాటి నుంచి విడుదల దయచేయండి. అయా, భార్యకు భర్తకు మధ్య ఉన్న అనుమానాలు, మనస్పర్ధలను కూడా తీసివేయండి. మీరు కట్టిన కుటుంబముగా ఆ కుటుంబం ఉండుటకు సహాయము దయచేయండి. అదే రీతిన ఈ రాత్రిన ప్రయాణిస్తున్నారు, పనులు చేసుకుంటున్నారయ్యా, వారందరినీ కూడా రక్షించండి. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా భద్రపరచండి నాయన. ప్రభువా, ఆయా దేశాలకు వెళ్తున్నారు, వారందరినీ కూడా దీవించండి. ఒంటరిగా ఉంటున్నారు, రక్షణను దయచేయండి. ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్లో కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో, వీసా విషయాలలో
సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎవరు మోసం చేయకుండా వారి ధనాన్ని వారు వృధా చేసుకొనకుండా వారికి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. అదే విధముగా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, రిటైర్మెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. అవన్నీ కూడా మీ చిత్తంలో బిడ్డలకు దయచేయమని, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలను బట్టి కృంగిపోతున్నారు, వారి ఎడల మీరు న్యాయము జరిగించండి, ఆ కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా మారు మనసు లేని వారు ఉన్నారయ్యా. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, పాపపు అలవాట్లు అన్నిటినీ తీసివేసి బిడ్డలకు మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, వివాహాల విషయంలో కృప చూపించి సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచండి. గృహాలు కడుతూ ఉండంగా బిడ్డలకు ప్రతి అవసరతను మీరే తీర్చమని, మా యొక్క భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, రాజకీయ నాయకులను, అధికారులను ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా బోర్డర్స్ లో సైనికులు ఉంటున్నారు, వారికి వారి కుటుంబానికి క్షేమమును, రక్షణ దయచేయమని. అయ్యా, మేమందరము కూడా అలసిపోయాము, సేద తీరబోతున్నాము. మా యొక్క శరీరముకు మంచి నిద్ర దయచేయండి అయ్యా. ఎటువంటి దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏ బిడ్డను కూడా కలవరపెట్టకుండా, ఏ బిడ్డను కూడా భయపెట్టకుండా ప్రశాంతముగా, నెమ్మదిగా, కంటి నిండా సేద తీరుటకు మీ సహాయము ప్రతి బిడ్డకు ఈ రాత్రిన దయచేయమని, మమ్మల్ని అందరినీ, మాకున్న సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ యొక్క ఉన్నతమైన నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.